ఏంటి పార్ట్నర్, చూసావా వాళ్ళ బాబాయ్ని ఎలా రెచ్చగొట్టాను? ప్లాన్ చేసింది మా తాతయ్య కదా, నువ్వు జస్ట్ ఆటలో అట్టిపండు అంతే. చేసిన పనికి అప్రిషియేషన్ కూడా ఉండదే. అది సరే గాని ముందు వాళ్ళ చెల్లెళ్ళు పెళ్లి చేయమని చెప్పావు, ఎందుకు? మరి గౌరీ సంగతి ఏంటి? గౌరీ శంకర్లు పెళ్లి చేసుకుంటారనే ఫిక్స్ అయిపోయావా? అదేం కాదు, గౌరీ పెళ్లి గురించి ఫోర్స్ చేస్తే శంకరే ఆర్యవర్ధన్ అన్న నిజం బయటికి రావచ్చు. అందుకే ముందు వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లి జరగాలి. అప్పుడు ఆ శంకర్ తమ్ముళ్ళు ప్రేమ పిచ్చోళ్ళు అవుతారు. నా చెల్లెలు దూరమై అభయ్, ప్రేమించిన అమ్మాయిలు దూరమై ఆ శంకర్ తమ్ముళ్ళు, వీళ్ళని చూడలేక ఆ శంకర్ కుమిలి కుమిలి ఏడుస్తారు. నా చెల్లి పెళ్లి జరిగితే ఆ శంకర్ నా చేతిలో ఓడిపోయినట్టే లెక్క. భలే ఆలోచించావు పార్ట్నర్. శంకర్ కన్నీ ఇక నుంచి బ్యాట్ చేశానమాట. ఐడియా నాది కాదు, నా స్ట్రెంగ్త్, నా వన్ మ్యాన్ ఆర్మీ, నా తాతయ్యది. థ్యాంక్ యూ తాతయ్య. చకాచక్. Yes. ఏ ఓనరు, అప్పుడేం చూసావు? ఆ శంకర్ ఓడిపోయి నా ముందర తలదించుకోవడం కూడా చూస్తావు. నాకు తెలిసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో భూకంపం సృష్టించడం ఖాయం. ఇదిగో వీళ్ళందరికీ సెక్యూరిటీగా ఉండటానికేగా. ఒక రౌడీ అంతకన్నా ఏం చేయగలడు? చాలా ఆపండి. ఊరుకున్న కొద్దీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎవరిని పట్టుకుని రౌడీ అంటున్నారు? గౌరీ గారి బాబాయ్ కదా అని మర్యాద చూరుకుంటున్నాం. అవునా నాయనా? ఆ మర్యాద ఉండబట్టేనా మా సంజయ్ని ప్రేమించావు, తనని నీ మాయలో పడేసుకున్నావు? బాబాయ్, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇల్లు. మేడం, మీరు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు కూడా. అలా నోరు జారి చెప్పడం వల్లే ఇప్పుడు సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆగిపోయావేమమ్మా? చెప్పు గౌరీ, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఈ శంకర కోసమే కదా. వచ్చిన దగ్గర నుంచి నీకెన్ని ప్రమాదాలు ఎదురయ్యాయి? ఒకటే నాతో చెప్పావా? అన్ని విషయాలు దాచావు. ఆఖరికి నువ్వు కిడ్నాప్ అయినా కూడా నాకెవ్వరూ చెప్పలేదు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? వీళ్ల కోసం శంకర్ అండగా ఉండడం వల్ల శంకర్ శత్రువయ్యాడు. శంకర్తో నువ్వు ఉండడం వల్ల నువ్వు శత్రువయ్యావు. అసలు ఇదంతా మనకు అవసరమా? చెప్పమ్మా. ఎలా ఉండేదానివి? నువ్వు జాగ్రత్తగా ఉంటూ చెల్లెళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా బాధ్యతగా ఉండేదానివి. ఇప్పుడు ఈ పోకిరి వెధవులు నీ చెల్లెల వెంట పడుతున్నారని తెలుసు కూడా వీళ్ళతోనే కలిసి ఉంటున్నారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? అసలు నీ భయం బాధ్యతలు ఏమయ్యాయమ్మా? నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉండేదమ్మా. కానీ మొదటిసారి నిన్ను చూస్తుంటే ఆడపిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనివ్వడం తప్పు అనిపిస్తోంది. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టావమ్మా, పోగొట్టావు. ఇక చాలా ఆపండి. ఇవి మీరు మాట్లాడే మాటలు కాదు. మీకెవరో చెప్పుడు మాటలు చెప్పారని నాకు పూర్తిగా అర్థమవుతుంది. జరిగిన దాంట్లో గౌరీ గారి తప్పు ఏమాత్రం లేదు. మంచి మనసుతో అక్కి అభయలకు అండగా ఉండాలనుకున్నారు, అంతే. అంతే బాబు. ఆ మంచితనాన్నే నువ్వు నీకు అనుకూలంగా వాడుకుంటున్నావు అంటున్నాను. నీ అంత మోసగాన్ని నేనెక్కడా చూడలేదు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? అది కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మర్యాదగా ఉండ. పదండి. ఇప్పుడు మా గౌరవం అనిపించావమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది?
ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? తప్పదక్కి. మిమ్మల్ని చూసుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు, కానీ వాళ్ళకి నేను తప్ప ఎవరున్నారు చెప్పు? ఈ బంధం ఎంత ముఖ్యమో ఆ బాధ్యత కూడా అంతే ముఖ్యం. నేను బాబాయ్తో వెళ్ళి సర్ది చెప్పడానికి ట్రై చేస్తాను. మీరెవరూ అడ్డుపడకండి ప్లీజ్. శ్రావణి, సంధ్య, పదండి వెళ్దాం. అమ్మా, అయ్యో శ్రావణి, రే పెద్దోడా, ఎందుకు అంత ఆవేశపడ్డావు? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మాయని ఆ రాకేష్ తీసుకెళ్ళిపోయాడు, గౌరీ గారినేమో ఇప్పుడు వాళ్ళ బాబాయ్ తీసుకెళ్ళిపోయారు. ఛా! మా ముందే నిన్ను అవమానించి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయానన్నయ్య. ఆయన చాలా రూడ్గా మాట్లాడాడన్నయ్య. చూడండిరా, ఆయన స్థానంలో ఎవరున్నా కూడా అలాగే మాట్లాడతారు. ఆయనది బాధ్యతతో కూడిన కోపం, అంతే. ఎలాగైనా సరే సార్కి మేడంకి పెళ్లి చేయాలనుకుంటే ఈ టైంలో ఈయన ఇలా చేశారంటే అసలు ఇలా జరిగి ఉండకూడదు. బాధపడకక్కి. ఏంటో రవి, ఈ మధ్య అన్ని నాన్నకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఈ సమస్యలన్నీ నాన్న ఎలా ఓవర్కమ్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు.